జగన్ నాకు వచ్చి చెప్పినాడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు, అమ్మ అందరికీ చెప్పండి మనకు ఆపోజిట్ గా ఉండే వాళ్ళు చెప్తున్నాడు జగన్ సార్ పులివెందులకు ఎక్కువ రావడం లేదని అని అన్నారు. నేను ఆయన చెప్తే నేను మనసులో అనుకున్నా పులివెందులకు కాదు జగన్ సార్ ఇంటికి కూడా ఎక్కువ రావడంలా, ఎందుకు ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి. పులివెందులకే కాదు మా ఇంటికి కూడా రావడంలో ఎక్కువ జగన్ అన్న, ఎందుకంటే ప్రజల మధ్యలోనే ఉన్నాడు. 14 నెలలు పాదయాత్ర చేసినాడు, 14 నెలలు పాదయాత్ర చేసినాడు జగన్ అన్న ఇంటికి రాకుండా. ఒక మనిషికి సాధ్యమయ్యేది కాదు. గత 9.5 సంవత్సరాలుగా ఈ కష్టం లేదనకుండా కష్టం చేసినారు. 16 నెలలు జైల్లో పెట్టినారు, 14 నెలలు పాదయాత్ర చేసినారు. ఓదార్పు యాత్ర వారాలు నెలలు తరబడి చేసినారు జగనన్న. 9.5 సంవత్సరాలుగా అంత కష్టపెట్టినారు జగనన్న కూడా ప్రజల కోసం అంతే కష్టపడినాడు. ఎక్కడే కానీ రాజీ పడలేదు, ఎక్కడే కానీ ఎంతో భయపెట్టడానికి ప్రయత్నం చేసినారు. నీకు అది చేస్తాం, నిన్ను మంత్రి సోనియా గాంధీ చెప్పినారు నిన్ను మంత్రి చేస్తాం, ముఖ్యమంత్రిని చేస్తాం, ఇవన్నీ వద్దనుకున్నారు జగనన్న. ప్రజలే కావాలి, నేను ఇచ్చిన మాట కావాలని మాట కోసం ఎన్ని కష్టాలు పడినాడు. మనమంతా మన ఊళ్ళో మన ఊరు మనిషి జగనన్న, మనమంతా జగనన్నకు నిలబడి తాను గుర్తుకు ఓటేసి అన్న వాళ్ళు చెప్తున్నారు మనం వేసే ప్రతి ఓటు రాష్ట్రానికి మనం చేసే మేలు, మన ఎమ్మెల్యే కోసం కాదు మనం చేసేది రాష్ట్రంలో రావాల్సిన మార్పుకు మనం వేసే ఓటు మంది. తాను గుర్తుకు ఓటేసి జగనన్నను అవినాష్ అన్నను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థించి వేడుకుంటామమ్మా. నమస్తే అమ్మా.